ఇక చెంగిచెర్ల భూములపై కబ్జా ముఠా కన్ను. మాజీ విఆర్ఓ కుటుంబ సభ్యుల పేరు మీద అక్రమంగా భూముల నమోదు. రంగ శ్రీనివాస్ గౌడ్ చేసిన అక్రమాలపై ఇప్పటికే నమోదైన కేసులు, రికార్డులు కాలిపోవడంతో అక్రమంగా పహానీలో పేర్లు నమోదు చేసుకోవడం. రెవెన్యూ రికార్డులు కాలిపోతే ఆర్డీఓ, కలెక్టర్, సిసిఎల్ఏలో రికార్డులు ఏమైనట్టు? మాజీ విఆర్ఓ రంగరాజారాం సర్వీస్ బుక్ రికార్డులో ప్రభుత్వానికి చూపిన భూమి ఎంత? తెలంగాణ రాష్ట్ర భూ పరిపాలన కమిషనర్ తన బాధ్యతలు మరిచారా? ఇక్కడికి సంబంధించి అక్రమంగా భూ ఆక్రమణలు చేసి కోట్లు కొల్లగొట్టిన కుటుంబంపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దృష్టి పెట్టి విచారణ చేస్తే కళ్ళు బైర్లు గమ్మే విషయాలు బహిర్గతం అవుతాయని ఒక ఆదాపు అయితే ఒక కథనం తీసుకొచ్చింది. ఎందుకంటే నకిలీ డాక్యుమెంట్లతోటి మాజీ విఆర్ఓ ఈయన ఒక భూములు కొన్ని అక్రమంగా ఆయన పేరు మీద చేసుకుండట. దానికి సంబంధించినటువంటి మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఆదాపు హైదరాబాదు రాసుకొచ్చిన కథనం ఏంటంటే దీనికి సంబంధించి ఆయనకు అంటే సంపాదన కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. ఆయన మీద విచారణ జరగాలి. ఇక మీరు ఆ విచారణలో మొత్తం పరిశీలిస్తే, విచారణ జరిపిస్తే మీ కండ్లు బైర్లు కమ్ముతాయి. ఆయన ఆస్తి ఎంత సంపాదించడం అక్రమంగా అనేది మా దగ్గరని లెక్కలు ఉన్నాయి. కానీ మీరు ప్రత్యక్షంగా దాడి చేస్తే మాత్రం పట్టుకోవచ్చు అని ఒక వార్తనైతే తీసుకొని ఇట్లా చాలామంది దొంగలు చేసిరు. ఇట్లా చాలామంది, ఒక్కరిద్దరు కాదు, ఆఫీస్కి వచ్చే కేసులలో చాలామంది ధరణి దరిద్రం దొంగ కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమంలో చాలామంది పాపం నిజంగా అవి ఒక్కొక్కడు ఆ 1980, 90 దాకా ఈ రికార్డులు ఏవైతే రాతపూర్వకంగా ఉన్నాయో ఆడ పోయి మెల్లపోయి ఈ పేర్లన్నీ కొట్టేసుడు. ఓడైతే వారసత్వకంగా తుర్కొల్ల భూమి హిందువులకు వారసత్వం వచ్చింది అంటే ఎట్లొచ్చిందో మరి ఆ కేసీఆర్ చెప్పాలి, అదేంది ఆ ధరణి పెట్టినోడు తీసుకురమ్మనోడు చెప్పాలి, లేకపోతే అక్కడ నిర్వహించినటువంటి ఉంటారు కదా అధికారులు వాళ్ళన్నా చెప్పాలి. అది కొట్టేసినోడు, అది ఎక్కించినోడు వాళ్ళు తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది.